హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నిర్మిషవ. సో బేసికల్గా కొంతమంది ఏంటంటే సినిమాలు ఒకవేళ హిట్ అవ్వకపోయినా టైం బాగా లేకపోయినా వాళ్ళ న్యూమరాలజీ ప్రకారం కాస్త ఒక 1 word 2 words యాడ్ చేసుకోవడం అనేది కామన్గా చూస్తుంటాం. బట్ ఈసారి ఏకంగా ఒక యాక్టరే ఆయన ఒక పేరులో 2 అక్షరాలని యాడ్ చేసుకోబోతున్నారు. సో ఆయన ఎవరో కాదు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సో రీసెంట్ టైమ్స్లో పుష్ప 2 లాంటి మంచి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చినప్పటికీ కూడాను పర్సనల్గా అల్లు అర్జున్ గారు కాస్త కాంట్రవర్సీలో ఇరుక్కోవడం జరిగింది. సో కొన్ని దగ్గర ఆయన తప్పు లేకపోయినా జైలుకి వెళ్ళి రావడం కాస్త ఆయన ఫ్యాన్స్లో కాస్త డిసప్పాయింట్మెంట్ క్రియేట్ చేసింది. సో ఈ క్రమంలో ఇంత నెగిటివిటీ ఎందుకు జరుగుతుంది అన్నప్పుడు ఆయన విన్నటువంటి సజెషన్స్ ప్రకారం న్యూమరాలజీ లాగా ఆయన కొన్ని సజెషన్స్, ఆయన పేరు ఏదైతే ఉందో సో ఆ పేరులో ఒక 2 letters ఎక్స్ట్రా యాడ్ చేసుకోమని చెప్పారంట. సో ఆ లెటర్స్ ఏంటో కాదు, యు అండ్ ఎన్. సో అల్లు అర్జున్ గారి పేరులో ఒక యూని ఒక ఎన్ని యాడ్ చేసుకుంటే ఇకపై ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రావని న్యూమరాలజిస్టులు చెప్పిన సజెషన్ ప్రకారం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఆయన పేరులో ఒక యూ అండ్ ఒక ఎన్ని యాడ్ చేసుకునేటటువంటి ఆలోచనలో ఉన్నారు. సో ఇంకా దీనికి సంబంధించి ఎలాంటి అఫీషియల్ గా రాలేదు, కానీ జస్ట్ గ్రూప్ లో మాట్లాడుకున్నటువంటి గుసగుసలు అనమాట. సో ఓవరాల్ గా అల్లు అర్జున్ గారి పేరులో ఆల్రెడీ యూ అండ్ ఎన్ అనేవి కామన్ గా ఉంటాయి. సో ఈ క్రమంలో ఇంకో యూ అండ్ ఇంకో ఎన్ అనేది ఎక్కడ యాడ్ చేస్తారో తెలియలేదు. సో చూడాలి ఈ విషయం ఎంతవరకు కరెక్టా. నెక్స్ట్ మూవీ నుంచి అల్లు అర్జున్ గారి పేరులో ఆ 2 letters ఎక్స్ట్రాగా చూస్తామా లేదా అని. సో ఈ క్రమంలో చూసుకున్నట్లయితే ఆఫ్టర్ పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో కనీ విని ఎరుగని విధంగా పాన్ ఇండియన్ సినిమాని మైథలాజికల్ వర్షన్ లో ఇప్పటి వరకు ఏ సినిమాలో చూపించినటువంటి దేవుడి క్యారెక్టర్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. సో ఓవరాల్ గా సినిమాకి సంబంధించి ఒక బజ్ అయితే క్రియేట్ చేశారు. స్క్రిప్ట్ పరంగా కూడా గురూజీ గారు చాలా క్లారిటీ కోసమని టైం తీసుకుంటున్నారంట. సో ఈ క్రమంలోనే తమిళ డైరెక్టర్ అయినటువంటి అట్లీ గారితో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీకి ప్లాన్ చేశారు. ఇక ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నట్టు జస్ట్ అక్కడక్కడ రూమర్స్ టాక్స్ వినిపిస్తా ఉన్నాయి. సో ఓవరాల్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ టైమ్స్ లోనే ఫారెన్ లోకి వెళ్ళి కాస్త మెడిటేషన్, అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి కాస్త దూరంగా ఉండటానికి మెడిటేషన్ లాంటి క్లాసెస్ కూడా అటెండ్ అయిన విషయం మనకు తెలిసిందే సోలోగా వెళ్ళి. సో నెక్స్ట్ రాబోతున్నటువంటి 2 మూవీస్ మీద ఒక మంచి హైప్ అయితే క్రియేట్ అయింది. అందులో పుష్ప 2 తర్వాత వస్తున్నటువంటి సినిమా కాబట్టి సో ఆఫ్టర్ ఈ 2 సినిమాల తర్వాతనే పుష్ప 3 ద ర్యాంపేజ్ ఉండేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓవరాల్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరులో మార్పు మీకు ఎలా అనిపించింది అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ ఇన్ కేస్ యూ అండ్ ఎన్ యాడ్ చేస్తే ఎక్కడెక్కడ యాడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్న విషయాన్ని మీరు కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.